హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ కి బాహుబలి తర్వాత మంచి స్టోరీ లైన్ లో వెళ్ళిన సినిమా ఏదైనా ఉంది అంటే ఇప్పుడు కల్కి సినిమా అనే చెప్పుకోవాలి. అయితే తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో మంది హీరోలు ఉన్నారు, కానీ అందులో కొందరు మాత్రమే సినీ రంగాన్ని శాసించే స్థాయికి ఎదిగారు. అలాంటి వారిలోనే రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు. ఇక అంతలా అతడు చాలా కాలంగా తనదైన చిత్రాలతో సందడి చేస్తూ పాన్ ఇండియాను షేక్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ప్రస్తుతం కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. అయితే విజువల్ వండర్ గా రూపొందిన ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో వసూలు కూడా భారీగానే వస్తుంది. అయితే ఒక నేపథ్యంలో 8 రోజుల కలెక్షన్స్ ఒకసారి మీరే లుక్ వేయండి. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ మూవీనే కల్కి. ఇక నాగశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ అయితే నిర్మించారు. ఇక మొత్తానికి ప్రభాస్ నటించిన కల్కి సినిమా 8వ రోజు మూవీకి ఎంత వచ్చింది అనేది గమనించినట్లయితే నైజంలో 65 కోట్లు, సీడెడ్లో 27 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో 76 కోట్లతో కలిపి తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే 168 కోట్ల బిజినెస్ అనేది జరిగింది. అలాగే కర్ణాటకలో 25 కోట్లు, తమిళనాడులో 16 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ హిందీలో చూసుకున్నట్లయితే 85 కోట్లు, కేరళలో 6 కోట్ల రూపాయలు, ఇక ఓవర్సీస్ లో చూసుకున్నట్లయితే 75 కోట్లతో కలిపి మొత్తంగా 370 కోట్ల బిజినెస్ అనేది జరిగింది. ఏదేమైనా సరే రెబల్ స్టార్ ప్రభాస్ కి ఇది బాక్స్ ఆఫీస్ పండగనే చెప్పుకోవాలి. మొత్తానికి ఏంటంటే అభిమానులతో సైతం ఆడియన్స్ అంతా కూడా థియేటర్ల దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించిన కంటెంట్ అటువంటిది. మొత్తానికి క్రియేటివ్ డైరెక్టర్ నాగశ్విన్ కాంబినేషన్ లో రూపొందిన ఈ సినిమా మొత్తానికి దుమ్ము రేపిందని చెప్పుకోవాలి. బాక్స్ ఆఫీస్ వద్ద షేక్ చేయడంతో పాటు మంచి కిక్కెక్కిచ్చే స్టోరీ లైన్ కూడా ఉండడంతో ఇందులో కీలక పాత్రలు పోషించిన కమల్ హాసన్, అదే విధంగా అమితాబ్ బచ్చన్, ఇక హీరోయిన్ గా నటించిన దీపికా పడుకొని వీళ్ళంతా కూడా కీలక పాత్రలు పోషించి మంచి విజయాన్ని దక్కించుకున్నారని చెప్పుకోవాలి. ఇక బాక్స్ ఆఫీస్ తో ఈ యొక్క సందడి ఆగేలా లేదు. ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్స్ ఇంకా జరవేగంగానే ముందుకు వెళ్తుంది. మరి ఇంతవరకు కూడా వచ్చిన కలెక్షన్స్ అయితే మీతో అప్డేట్ అనేది ఇస్తూ వచ్చాం. మరి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.